హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇక బాగి అమర్ని ఇలా అడుగుతూ ఉంటుంది. అబ్బా, కాస్త కబుర్లు చెప్పొచ్చు కదా అని అంటుండగా, ఏం చెప్పను అని అమర్ అంటుంటాడు. అప్పుడు బాగి, మీరు ఫస్ట్ టైం మిలిటరీ ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఏం జరిగిందో చెప్పండి అని బాగి అడగగానే, ఇక అది ఒక ఫన్నీ సిచ్యువేషన్. నేను అప్పుడు ఫస్ట్ టైం ఆఫీస్కి వెళ్ళాను. అక్కడ బార్డర్లో అంతా చలి ఉంటుందని నాకు తెలీదు. నేను ఒక్క స్వెటర్ కూడా తీసుకెళ్ళలేదు. ఉన్నట్టుండి చలి ఎక్కువ అయిపోయింది అని అంటూ ఇంకా చెప్పడం స్టార్ట్ చేశాడు. ఆ ముచ్చట్లలో అమర్ని చూస్తూ బాగి నవ్వుతూ ఉంటుంది. అమర్ కూడా చాలా సరదాగా నవ్వుకుంటూ కబుర్లు చెప్తూ ఉంటాడు. అలా అమర్ కబుర్లు చెప్తూ ఉండగా బాగి నిద్రలోకి జారుకొని అమర్ భుజంపై పడుకుంటుంది. ఇక అమర్ ఇలా అంటుంటాడు, స్టోరీ చెప్పమంది, కబుర్లు చెప్పమంది, చెప్తేనేమో ఇలా పడుకునిపోయింది అని అనుకుంటూ తన భుజం పైన పడుకున్న బాగీని చూస్తూ ఇలా అంటుంటాడు అమర్. అసలు దిండుకి నా భుజానికి తేడా లేకుండా ఎలా పడుకుందో చూడు అని తన తలని పక్కకి తీయబోతూ ఉంటాడు అమర్. కానీ అమర్ బాగి తలని పట్టుకోగా ఇంకా అమర్ చేయిని పెనవేసుకొని ఇంకా గట్టిగా పట్టుకుంటుంది అమర్ని బాగి. ఇక మెల్లిగా తనని పడుకోబెట్టి దుప్పటి కప్పి లైట్ ఆఫ్ చేస్తాడు అమర్. ఇక తెల్లవారిపోతుంది. అంజు ప్రిన్సిపల్ గురించి ఆలోచించి, అమ్మో, ఎవరినైనా పెద్దవాళ్ళని తీసుకెళ్ళాలి, ఏం చేయాలి అని ఆలోచిస్తూ, నన్ను అందరూ ఎగతాళి చేసేవాళ్ళే తప్ప ఒక్కరు కూడా నన్ను పాపం అనేవాళ్ళు, నా బాధలు తీర్చేవాళ్ళు ఎవరూ లేరు అని అనుకుంటూ అక్కడ సోఫాలో కూర్చున్న సదాశివం గారిని బకరాగా బుక్ చేయడానికి ప్లాన్ చేసి, తాతయ్య నువ్వు పెద్ద మిలిటరీ ఆఫీసర్ అని, మా నాన్నకన్నా పెద్ద మిలిటరీ ఆఫీసర్ అని నా ఫ్రెండ్స్ అందరికీ చెప్పాను. నువ్వు చేసిన ఆపరేషన్స్ని కథలుగా వాళ్ళకి చెప్పాలి. ఈరోజు స్కూల్కి వస్తావా అని అడుగుతుండగా, వస్తాను అని చెప్పేస్తారు సదాశివం గారు అంజు మాటలు నమ్మేసి. ఇక పక్క నుండి అవన్నీ చూస్తున్న పిల్లలు ముసిముసిగా నవ్వుకుంటూ ఉంటారు. నిర్మలమ్మ గారు కూడా ఆ మాటలు విని సదాశివం గారు బక్రాగా బుక్ అయ్యారని తెలుసుకొని వెళ్ళిపోతున్న అంజు చెవిని మెలేసి, ఏంటే మీ తాతగారికి ఏం కథలు చెప్పి స్కూల్కి రావడానికి ఒప్పించావు అని అంటూ అంజుని సదాశివం గారి దగ్గరికి లాక్కెళ్తుంది. ఏమైంది అని సదాశివం గారు అడుగుతుండగా, ఇది చెప్పే కథలు మీరు నమ్ముతారు కాబట్టే కథలు చెప్పమని పిలుస్తున్నట్టుంది అది అని నిర్మలమ్మ గారు అంటుండగా, అవును, నేను చేసిన ఆపరేషన్స్ వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పాలంట, వెళ్తానన్నాను అని అంటూ ఉండగా, అయ్యో తాతయ్య, అమాయకపు చక్రవర్తి అని అమ్మో అంటూ నిన్న స్కూల్కి రాలేదు కదా ప్రిన్సిపల్, ఎవరినైనా పేరెంట్ని తీసుకొని స్కూల్కి రమ్మంది, అందుకని నిన్ను బక్రాగా బుక్ చేసి స్కూల్కి తీసుకెళ్తుంది అంజు అని. అమ్మో, నిజం చెప్పేగానే, అమ్మా ఓసిని రాక్షసి, ఎంత మాయమాటలు చెప్పి నన్ను ఒప్పించావే, నా వల్ల కాదు. ఒక్కసారి నిన్ను తీసుకొని స్కూల్కి వెళ్తే ఆ సోడా బుద్ధి కళ్ళద్దాలది నాకు ఎన్నెన్ని పనిష్మెంట్స్ ఇచ్చిందో నేను లైఫ్లో మర్చిపోను. అమ్మో, గోడ కుర్చీ వేయమంది, ఇంకా నా చేత ఐఎమ్ సారీ అని కూడా రాపిచ్చింది, చాలా మేడం అని అంటున్నా కూడా ఇంకా రాయి అని నాకు పనిష్మెంట్ ఇచ్చింది. ఆ సోడా బుడ్డి కళ్ళద్దాల పనిష్మెంట్ని నేను భరించలేను తల్లి, నా వల్ల కాదు అని సదాశివం గారు చేతులెత్తేగానే, ప్లీజ్ తాతయ్య ప్లీజ్ అని బ్రతిమిలాడుతూ ఉంటుంది అంజు. నువ్వెన్నిసార్లు బ్రతిమిలాడినా నా ఆన్సర్ మాత్రం నో అని చెప్పడమే అంటూ అక్కడి నుండి సదాశివం గారు తుర్రుమంటారు. ఇక ఇప్పుడు ఎవరిని తీసుకెళ్ళాలి అని అనుకుంటూ నిర్మలమ్మ గారిని చూడగానే నిర్మలమ్మ గారు కూడా ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిపోతారు. ఇక ఒకసారి ప్రిన్సిపల్ ఆ గ్రౌండ్లో తన చేత పీటీ ఉషల రన్నింగ్ చేయించిన సిచ్యువేషన్స్ గుర్తు తెచ్చుకొని, అమ్మో నా వల్ల కాదే ఆ పనిష్మెంట్ తీసుకోవడం, ఒక్కసారి నీతో వచ్చి గ్రౌండ్ అంతా పనిష్మెంట్ తీసుకొని పీటీ ఉషల రన్నింగ్ చేశాను, అప్పుడంటే ఏజ్లో ఉన్నాను, ఇప్పుడు నా వల్ల కాదే, నన్ను వదిలిపెట్టే అని అంటూ తుర్రుమని పారిపోతుంది. ఇక పిల్లలు ఇలా అంటుంటారు, అంత లేదమ్మా, నువ్వు వెళ్ళి మిస్ అమ్మని అడుగు అని పిల్లలు అంటుండగా, అలా కానే కాదు, ఆకలేస్తుందని పులి గడ్డి అని ఏదో అనబోతుండగా ఇంకొకసారి ఆ డైలాగ్ కొడితే బాయ కొడతాం నిన్ను అని పిల్లలు ముగ్గురు ఒక్కసారి అనగానే, నేను నాన్నగారిని మాట్లాడతాను అని అంటూ
అంజు వెళ్ళిపోతుంది. ఇక ఉన్నట్టుండి ఆకాశంలో యమధర్మరాజు గారు ప్రత్యక్షమవుతారు. ఇక గుప్తా, నీ కర్తవ్యం మర్చిపోయావా? ఆ బాలికని తీసుకురమ్మంటే ఎందుకు తీసుకురావట్లేదు? యమపురి నుండి నువ్వు శాశ్వతంగా బహిష్కరణ కోరుకుంటున్నావా అని అంటుండగా, అమంగళం ప్రతిఘటమవుగాక అని అంటూ, నా బాధ్యత కన్నా నా ప్రాణాలు కూడా నేను ఎక్కువ అనుకోను రాజుగారు అని గుప్తా అంటుంటాడు. మరి ఎందుకు తీసుకురావట్లేదు? 4 మండలాల పాటు ఒక ఆత్మ భూలోకంలో ఉంటే ఏం జరుగుతుందో నీకు తెలీదా అని యమధర్మరాజు అంటుండగా, ఒక్క నిమిషం ఆలోచించి స్పర్శ జ్ఞానం తిరిగి వస్తుంది అని గుప్తా అనేస్తాడు. అంతేనా అని యమధర్మరాజు అంటుండగా, అంతేకాదు, తన మనసులో ఏదైనా గట్టిగా సంకల్పించుకుంటే అది కూడా నెరవేరుతుంది అని గుప్తా గారు అనేస్తారు. ఆ బాలికకు శక్తులు వచ్చాయని తెలియక ముందే ఏదో ఒకటి చేసి ఆ ఆత్మని పైకి తీసుకురా, లేదంటే నీకు బహిష్కరణ విధించబడుతుంది అని అంటూ యమధర్మరాజు గారు మాయమైపోతారు. ఇక ఎలాగైనా శక్తులు వచ్చాయని తెలియకుండా ఆ బాలికని తీసుకెళ్ళాలి అని అనుకుంటూ బాలిక బాలిక అని అటు ఇటు తిరుగుతూ ఉంటాడు గుప్తా. ఇక ఆరు దగ్గరికి వెళ్తాడు గుప్తా. ఆరు ఆ ఎండకి తట్టుకోలేక తల మీద కొంగుని కప్పుకొని, అమ్మో రాత్రంతా వర్షం, ప్రొద్దునంతా ఎండ, అసలు ఈ వాతావరణాన్ని మెయింటైన్ చేసే ఆ దేవతలెవరో అస్సలు మెయింటైన్ చేయడం రానట్టుంది అని అంటూ ఉండగా, ఇక సరే ఈసారి మీటింగ్ అయినప్పుడు నిన్ను కూడా తీసుకెళ్తానులే అని గుప్తా గారు ఎగతాళిగా మాట్లాడుతూ ఉండగా, తీసుకెళ్ళండి, అప్పుడు నేనే చెప్తాను ఎలా మెయింటైన్ చేయాలో అని అంటుండగా, ఇక గుప్తా గారు మనసులో కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఇక అప్పుడే మనోహరి పైన బాల్కనీ నుండి అటు ఇటు చూస్తుండగా, ఈ బాలికేంటి ఇలా చూస్తుంది, ఎవరి కొంప ముంచుతుందో అని గుప్తా గారు అనుకుంటూ ఉండగానే, ఎవరు అని ఆరు అనేస్తుంది. అదిగో చూడు అని అంటూ మను వైపు గుప్తా చూపిస్తూ ఉండగా, అది ఎప్పుడు మంచిగా చూసింది గనక అని ఆరు అంటూ ఉంటుంది. ఇక అక్కడున్న టేబుల్ పైన పేపర్ కదలడం చూసిన మను ఆరు అక్కడే ఉందని తెలుసుకొని దబదబా అక్కడికి వచ్చి వాళ్ళ చుట్టూ తిరుగుతూ, ఏంటే ఆరు ఇక్కడే ఉన్నావా? ఇక్కడే ఉంటావు, ఇక్కడ ఉండకపోతే ఇంకెక్కడికి వెళ్తావు? నీకు బయట ఎవరున్నారు గనక వెళ్ళడానికి? అయినా నిన్న నా భర్త దగ్గరికి వెళ్ళావట, ఏదేదో ప్రశ్నలు అడిగావట, నా బిడ్డ గురించి తెలుసుకున్నావట, నా గతాన్ని తవ్వడానికి ట్రై చేస్తున్నావట. ఏంటి ఈసారి నువ్వు ఏం చేసినా కూడా అమర్ని వదిలిపెట్టి వెళ్ళిపోయేది లేదు. అమర్ జీవితంలో ఉండబోయేది నేనే. నీ కుటుంబం చుట్టూ తిరుగుతావో చస్తావో నీ ఇష్టం, కానీ నా గతాన్ని తవ్వుతూ కోల్కతాలో నా కుటుంబం ఒకటి ఉందని చెప్తూ నా బిడ్డని వెతుక్కుంటూ వెళ్ళి ఏదో ప్లాన్ చేసే మాత్రం నేను నీ అంతు చూస్తా, మనోహరిలో ఉన్న ఇంకో యాంగిల్ని నీకు చూపిస్తా అని అంటూ వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి మనం వెళ్ళిపోతూ ఉండగా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఆరు. ఇక ఆరుని చూసి గుప్తా, అమ్మో మనసులో ఏదైనా అనుకుంటే జరిగిపోతుంది, ఈ బాలిక మనసుని మార్చాలి అని అనుకుంటూ, అటు వెళ్దాం పద బాలిక అని అంటూ ఉంటారు గుప్తా గారు. లేదు, మనం ఎందుకు భయపడి పారిపోవాలి? అయినా నా మాటలు తిట్లు దానికి వినబడవు కాబట్టి ఆ దేవుడైన కరుణించి ఓ కొమ్మో కాయో పడేలా చేయాలి అని ఆరు అనగానే, ఇక వెళ్తున్న మను పక్క నుండి ఒక కొబ్బరి బొండ కింద పడిపోతుంది. జస్ట్ మనుకి కాస్త దూరంలోనే పడిపోతుంది. అది చూసి ఆరు షాక్ అవుతుంది. మను భయంగా లోపలికి వెళ్ళిపోతుంది. ఏంటి గుప్తా గారు, ఇలా మనసులో అనుకున్నానో లేదో అలా జరిగిపోయింది అని అడుగుతూ ఉంటుంది ఆరు. ఇక లేదు, గాలి వీచింది అందుకే పడింది అని అంటుండగా ఆరు చుట్టుపక్కల చూస్తుంది. గాలి ఎక్కడా లేకపోవడంతో గుప్తా గారిని అనుమానంగా చూస్తూ ఉండడంతో, ఇంతకు ముందు వీచింది ఇప్పుడు స్తంభించిందిలే అని అంటూ ఉంటాడు గుప్తా. లేదు, ఏదో దాస్తున్నారు, నాకు డౌట్గానే ఉంది అని ఆరు అనుకుంటూ ఉంటుంది. ఇక నాకేమో శక్తులు వచ్చాయేమో అనుకున్నాను అని అనగానే, అమ్మో ఈ బాలికకు శక్తులు వచ్చాయన్న విషయం తెలియనివ్వకూడదు అని గుప్తా గారు మనసులో అనుకుంటూ ఉంటారు. ఇక పిల్లలు ముగ్గురు బాగి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్తూ ఉంటారు. ఫస్ట్ సదాశివం గారిని బ్రతిమిలాడడం, ఆ తర్వాత నిర్మలమ్మ గారిని బ్రతిమిలాడడం, ఆ తర్వాత డాడీ దగ్గరికి వెళ్ళడం చెప్పాక ఇలా అంటూ ఉంటారు. డాడీని బ్రతిమిలాడే అంత సీన్ దానికి లేదు, కానీ నెక్స్ట్ నీ దగ్గరికే వస్తుంది, నువ్వు మాత్రం అంత ఈజీగా ఒప్పుకోకు అని
పిల్లలు ముగ్గురు అంటుండగా ఎందుకు అని బాగి అనేస్తుంది. అదేంటి మిస్ అమ్మ అలా అంటున్నావు, నిన్ను ఎంతలా ఇన్సల్ట్ చేస్తుంది, నిన్ను ఎంతలా అవమానించి నీపై ఎంతలా సాధించాలి అని చూస్తుంది అంజు అని అంటుండగా ఆ పిల్లలు ముగ్గురి మధ్యలోకి వచ్చి బాగి ఇలా అంటుంటుంది. నేను ఎప్పుడు అంజు పైన గెలవాలి అనుకోలేదు, అంజు మనసుని ఇంట్లో వాళ్ళ ప్రేమని గెలవాలి అనుకున్నాను అని బాగి అంటూ ఉంటుంది. ఇక అంజుతో పాటు బాగి స్కూల్కి వెళ్ళనుందా, అంజు మనసుని మార్వనుందా, ఇక ఆరుకొచ్చిన సూపర్ పవర్స్ తనకి తెలుస్తాయా? రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.